వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా స్మైలీ. సో ఈ రోజు స్కిన్ కేర్ టిప్ వచ్చేసి మెయిన్లీ పింపుల్స్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. పింపుల్స్ అండ్ అక్నీతో బాధపడే వాళ్ళు సింపుల్ థింగ్స్ అనేవి వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ చేంజ్ కూడా చేసుకోవాలి. మెయిన్ థింగ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి హెయిర్ వాష్ అండి. హెయిర్ వాష్ రెగ్యులర్లీ చేసుకోవాలి లేడీస్ అయితే, ఎందుకంటే అక్నీ అనేది చాలా ఉంటుంది. మనం లాంగ్ హెయిర్ ఉండడం వల్ల ఎక్కువ ప్రిఫర్ చేయడము హెయిర్ వాష్కి. సో అక్నీ మనకి తక్కువ అవ్వాలంటే రెగ్యులర్గా మనం హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇంకా మన పిల్లో కవర్స్ అనేది ట్వైస్ ఏ వీక్ ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. అండ్ ట్వైస్ ఏ డే మన ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రోడక్ట్స్ మనం ఎక్కువ సాలిసిలిక్ యాసిడ్ అండ్ నయాసినమైడ్ ఉన్నది యూస్ చేస్తే మన పింపుల్స్ అనేవి కొంచెం తక్కువ కూడా అవుతాయి. అండ్ ఇంకొకటి వార్మ్ కంప్రెస్ అనమాట, అంటే వేడి నీళ్ళల్లో ఏదైనా టవల్ డిప్ చేసి ఆ వేడి అనేది మనం మన పింపుల్ పైన పెడితే దాని సైజ్ అనేది కూడా తగ్గుతుంది అండ్ పెయిన్ అనేది కూడా పోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం చాలా హైడ్రేటెడ్గా ఉండాలి, అంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి. అండ్ ఆల్సో డైరీ ప్రోడక్ట్స్ చాలా తక్కువ కన్స్యూమ్ చేయాలి, అంటే మిల్క్ కానివ్వండి, మిల్క్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కానివ్వండి చాలా తక్కువ చేసేసేయాలి పింపుల్స్తో సఫర్ అయ్యే వాళ్ళు. అండ్ ఇంకా రెగ్యులర్గా మనము మన స్లీప్ సైకిల్ అనేది చాలా మంచిగా ఉండాలన్నమాట. రెగ్యులర్గా ఉండాలి అంటే మంచి 7 to 8 hours మంచి స్లీప్ ఉండాలి, స్ట్రెస్ తీసుకోకూడదు. అండ్ ఆల్సో మనకి పింపుల్స్ వచ్చాయి కదా అని వాటిని గిచ్చి దాన్ని చేశారంటే అవి ఇంకెక్కువ ట్రిగర్ అయిపోతాయి, ఇంకెక్కువ పింపుల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా మనము టచ్ చేయడానికి అనేది చూడకూడదు. అండ్ ఎక్కువ హైడ్రేటెడ్గా ఉండండి, ఎక్కువ వాటర్ తీసుకోండి. దానివల్ల కూడా పింపుల్స్ అనేవి కొంచెం ఫర్దర్గా తక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో హోప్ఫుల్లీ ఈ టిప్స్ అనేవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.